సరే బిలాల్ గారు, మీరు అవసరం ఏంటో కూడా చక్కగా చెప్పారు. అవును, మీరు చెప్పిన పాయింట్స్లో ప్రాక్టికల్గా చూసుకుంటే చాలా మటుకి కరెక్టే. కానీ మీరు చెప్తూ మీరు ఒక మాట చెప్పారు చూసారా, దేవుడు సర్వశక్తిమంతుడు, అన్నీ తెలిసిన వాడు, ఏదైనా చేయగల సమర్థుడు అని చెప్పారు. అంటే హిట్లర్ని కూడా 1,00,000 సార్లు చంపగల సమర్థుడు. అలాంటప్పుడు అసలు ఈ అన్యాయం జరుగుతుందని నాకు తెలుసు కదండి, జరగకముందే ఆపేయచ్చు కదా. లేకపోతే ఇప్పుడు అన్యాయం చేసిన వాడిని అక్కడే శిక్షించవచ్చు కదా. దానికోసం మరొక జీవితం ఎందుకు, అక్కడ న్యాయ వ్యవస్థ స్థాపించడం ఎందుకు? చాలా సింపుల్ విషయం అండి ఇది. ఫర్ ఎగ్జాంపుల్ గా టీచర్ కి స్టూడెంట్స్ ఎలాంటి వాళ్ళు అనే అవగాహన టీచర్ కి ఉంటుందంటారా లేదంటారా? ఎవరు పాస్ అవ్వగలరు, ఎవరు ఫెయిల్ అవ్వగలరు అనేటటువంటి విషయం టీచర్ కి ఐడియా ఉంటుంది. అవును. సో అయితే అలాంటప్పుడు ఆ టీచరే ఎగ్జామ్ పెట్టకుండా, టీచర్ కి ఒక ఐడియా, ఒక క్లారిటీ ఉంది కాబట్టి ఎగ్జామ్ పెట్టకుండా పాస్ ఫెయిల్ చేసేవచ్చు కదండి. ఓకే అంటారా? లేదండి, అది కరెక్ట్ అయితే కాదు. ప్రూవ్ చేసుకోవడానికి ఛాన్స్ ఇవ్వకుండా మీరు అన్ని పాస్ ఫెయిల్ చేసేయడం అనేది అన్యాయం. అంతేకాకుండా స్టూడెంట్ లేకపోతే వాళ్ళ పేరెంట్స్ కూడా క్వశ్చన్ చేస్తారు కదా, ఎట్లా ఫెయిల్ చేస్తారు ఏంటి. ఈ స్టూడెంట్ కూడా నిలదీసేస్తారు టీచర్ని, క్వశ్చన్ చేస్తారు. అసలు నేను చెయ్యని తప్పుని, నేను ఎగ్జామ్ అటెండ్ కాలేదు, అలాంటప్పుడు మీరు నన్ను ఎలా ఫెయిల్ చేస్తారు అని క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఎగ్జామ్ పెట్టిన తర్వాత, రాసిన తర్వాత అప్పుడు ఫెయిల్ అయిపోయారు అనుకోండి, అప్పుడు మాట్లాడే అర్హత ఉంటుందా? క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుందా? ఉండదు. ఒకవేళ క్వశ్చన్ చేసినప్పటికీ టీచర్ ఏమంటది, నువ్వు ఎగ్జామ్ రాసావు, అది నువ్వు చేసుకున్న తప్పది. అదే విధంగా దౌర్జన్యం చేసేవాడు, అన్యాయం చేసేవాడు ఎవరైతే ఉంటాడో ఆ వ్యక్తి అలాగో దౌర్జన్యపడే అని ఆ వ్యక్తిని తీసుకుని నరకంలో వేసారనుకోండి, ఖచ్చితంగా అడుగుతాడు, దేవా నువ్వైతే సర్వసృష్టికర్త అన్నావు, అలాంటిది నువ్వు కూడా అన్యాయం చేసావు కదా, నీ దగ్గర కూడా అన్యాయం చూడాల్సి వస్తుంది కదా. అసలు నేను ఏ తప్పు చేయడం వల్ల ఇలా కాలుతున్నాను, ఏ తప్పు చేయడం వల్ల ఈ శిక్షణ నేను అనుభవిస్తున్నాను అని ఖచ్చితంగా ఆ వ్యక్తి అడుగుతాడు. సో ఒకవేళ ఆ వ్యక్తికి దేవుడు ఫ్రీడమ్ ఇచ్చాడు, మంచి ఏంటి చెడు ఏంటి అనేటటువంటి ఆ విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాడు. ఈ విచక్షణ జ్ఞానం ఇచ్చిన తర్వాత, ఫ్రీడమ్ ఇచ్చిన తర్వాత, ఒక 70-80 సంవత్సరాలకు సంబంధించినటువంటి టైం ఇచ్చిన తర్వాత, పూర్తి జీవితాన్ని గడిపిన తర్వాత ఆ వ్యక్తిని అప్పటికి కూడా నిజంగా నరకానికి అర్హుడు అయ్యాడు అనుకోండి, అప్పటికి కూడా నిజంగా పాపాలని సంపాదించుకుని దేవుడి సమక్షంలోకి వెళ్ళాడు అనుకోండి, దేవా నన్ను నరకంలో వేయొద్దు, ఎందుకు వేస్తావు నువ్వు అసలు అని క్వశ్చన్ చేసే అవకాశం ఉంటుందా? క్వశ్చన్ చేసాడు అనుకోండి, దేవుడు చెప్పేస్తాడు, నీకు ఫ్రీడమ్ ఇచ్చాను కదా, మంచి ఏంటి చెడు ఏంటి అనేటటువంటి విచక్షణ జ్ఞానాన్ని ఇచ్చాను కదా, దాంతో పాటుగా 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు లేదా 50 సంవత్సరాలు జీవితాన్ని ఇచ్చాను కదా, నువ్వు ఎందుకు గడపలేదు? నీ మనసు ఆపుతున్న చెడు చెయ్యొద్దని నువ్వు ఎందుకు చేస్తున్నావు? నువ్వు చేసావు కాబట్టి ఈ శిక్షణ అనుభవించు. అలా క్వశ్చన్ చేయకుండా ఉండడానికి దేవుడు ఈ ప్రపంచంలో పట్టుకోవట్లేదు, ప్రపంచంలో ఫ్రీడమ్ ఇస్తున్నాడు. ప్రపంచంలో ఇంకొక మేలు ఏంటంటే, మంచి ఏంటో చెడేంటో మనకు అవగాహన, ఆలోచించే శక్తిని దేవుడు మనకి ఇచ్చాడు. మంచి చేస్తున్నప్పుడు మన మనసు, మన హృదయం హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. అరే చెడు చేస్తున్నాం అనుకోండి, మన హృదయం ఏం ఫీల్ అవుద్ది? అరే ఇది కరెక్ట్ కాదు, తప్పు మాట్లాడేశాను, తప్పుగా డీల్ చేశాను, అన్యాయం చేశాను అని మన మనసు మనకి హెచ్చరిక చేస్తూనే ఉంటుంది. సో ఇది మనకి ఇచ్చి, ఈ సిస్టమ్ని, ఈ విచక్షణ జ్ఞానాన్ని దేవుడు మనకి పెట్టి ఎంతో మేలు చేశాడు మనకి. ఇవన్నీ మనకి ఇచ్చిన తర్వాత, ఈ ఎగ్జామ్ కంప్లీట్గా రాసిన తర్వాతే దేవుడు పట్టుకోవాలి. అలా పట్టుకుంటేనే ఏ వ్యక్తికి అన్యాయం జరగనట్టు.